చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. అందుకే చెప్పాను, బ్యాచులర్స్కి కొత్తగా కుకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా పాపము, పొద్దున్నే కుకింగ్ చేసుకుని వెళ్ళాలి కదా, వాళ్ళకందరికీ ఇది చాలా ఈజీగా ఉండే ఒక రెసిపీ అనమాట. చాలా హెల్తీ రెసిపీ, ఫైబర్ ఎక్కువ ఉంది ఇందులో. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద వీడియోస్ ఆఫ్ విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. చూసారు కదా థంబ్నెయిల్, ఇంట్రో క్లిప్పింగ్స్. ఎస్, ఈరోజు ఒక సైడ్ డిష్ రెసిపీ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. యూజువల్గా చాలా మంది ఈ కారామణి అని ఒక వెజిటేబుల్ని అవాయిడ్ చేస్తారు. సో ఈ కారామణిలో ఒక ఫ్రై అన్నమాట. ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూస్తారు. ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలని ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు నేర్చుకొని ఈరోజు చేసేయండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, రంగులో దిగేస్తాం. కారామణి ఫ్రైకి మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకునేస్తామండి. ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటాము. ఎందుకంటే ఈరోజు నేను 1/2 kg కారామణి ఎత్తుకున్నాను. ఇప్పుడు మనం పోపు దినుసు చేసుకోవాలండి. సో నేను ఒక స్పూన్ ఆవాలు తీసుకుంటున్నాను ఆయిల్లో. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు చిటపట అంటుంది. ఇప్పుడు నేను ఒక స్పూను పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను. సో పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అవ్వాలి. చాలా సింపుల్గా చేసుకునే ఒక వంటకం ఇది. చూడండి, పచ్చిశనగపప్పు రంగు మారుతుంది. ఇప్పుడు నేను దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక 6 నంబర్స్ వేసుకున్నాను. అలాగే ఒక స్మాల్ మీడియం సైజ్ ఆనియన్ అనమాట, స్మాల్గా కట్ చేసుకున్నాను సన్నగా, దానికి వేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు. ఇవన్నీ వేసుకొని మనము బాగా మగ్గనిస్తాము ఆనియన్స్ని. ఇప్పుడు మనం ఆనియన్స్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకునేస్తాము, సో దట్ ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సాల్ట్ రుచికి తగినట్టు వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే 500 గ్రామ్ కారామణి తీసుకున్నాను కాబట్టి. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయింది, రంగు మారుతుంది, గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు మనము కారామణి వేసుకునేస్తాము. కారామణి ఆల్రెడీ బాగా సన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. ఈ సైజ్ కట్ చేసుకోవాలన్నమాట మీరు. ఇప్పుడు మనము ఇందులో వేసుకునేస్తాము. కారామణి వేసుకున్న తర్వాత మనము కారం పొడి వేసుకుంటాము. నేను 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే పసుపు ఒక 1/4 స్పూను, ధనియాల పొడి కూడా ఒక 1/2 స్పూన్. ఇవన్నీ వేసుకొని మనము ఆనియన్స్తో కలిపేవాలి. కారామణితో చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇంకా నేను వాటర్ వేసుకోలేదు, లోపలని పెట్టేసుకున్నాను స్టవ్ అయితే. సో కారామణి ముక్కలకంతా ఆనియన్స్, కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ కలిసిపోవాలన్నమాట. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. అందుకే చెప్పాను, బ్యాచులర్స్కి కొత్తగా కుకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా పాపము, పొద్దున్నే కుకింగ్ చేసుకుని వెళ్ళాలి కదా, వాళ్ళకందరికీ ఇది చాలా ఈజీగా ఉండే ఒక రెసిపీ అనమాట. చాలా హెల్తీ రెసిపీ, ఫైబర్ ఎక్కువ ఉంది ఇందులో. చాలా మందిలో యూజ్ చేయరు కారామని. చూడండి, ఇప్పుడు మనము దీన్ని కుక్ చేయాలి. అన్నీ ఒకతావు ఇలా బాగా పెట్టేసి కొద్దిగా నీళ్ళు చల్లుకోవాలి. చూడండి, ఇలా చల్లుకుంటే చాలు, వాటరు ఎక్కువ పోయకూడదు. దాని తర్వాత మనము దీన్ని క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలన్నమాట. చూడండి, కారామణి ఉడుకుతూ ఉంది, వాటర్ కూడా అందులో వచ్చేసింది. ఇలా మనం అప్పుడప్పుడు తీసి ఇలా కలుపుతూ దీన్ని మనం కుక్ చేయాలి. కారామణి ఫాస్ట్గా కుక్ అవ్వదు అనమాట, అందుకే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా కుక్ చేయాలి. అన్నీ మీరు ఇలా కూర్చి ఒక జాగాలో బాగా టైట్గా పెట్టేశారనుకోండి, అప్పుడు బాగా కుక్ అవుతుంది. మనం ఇలా పెట్టేసి ఇటు ఓపెన్గా ఇలా స్ప్రెడ్ చేసి పెట్టినామంటే కుక్ అవ్వదు. ఇది ఫ్రైయింగ్ ప్రొసీజర్స్కి ఇలా పెట్టుకోవాలి. సో మనం కుక్ చేయాలనుకోండి వెజిటేబుల్స్ని, అన్నీ ఒక తావ సెంటర్లో ఇలా పెట్టేసి టైట్గా దాన్ని ఇలా కూర్చేసి దాని తర్వాత మనం క్లోజ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. కారామణి ఒక 10 to 15 minutes దాకా లో ఫ్లేమ్లో బాగా కుక్ అవుతుందండి.
వావ్, సూపర్గా ఉంది కలర్ అయితే. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, బాగా కుక్ అయింది, కలర్ కూడా మారింది కదా కారమని. ఇప్పుడు మనము దీంట్లో సాల్ట్, కారము ఇవన్నీ చూసుకోవచ్చు. చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఇట్లా స్మాష్ అయిపోవాలన్నమాట, అప్పుడు ఉడికింది అని అర్థము. నేను కారం ఉప్పు చూస్తాను ఇప్పుడు. కొద్దిగా కారం ఉప్పు తక్కువ ఉంది, ఇప్పుడు వేసుకుంటాను. నేను ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను, 1/4 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టి ఇంకా మనము క్లోజ్ చేయాల్సిన పని లేదండి, ఇంకా ఫ్రై చేసుకోవాల్సిందే. ఎందుకంటే కారం అని కుక్ అయిపోయింది. కారం ఉప్పు మాత్రం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా వేసుకొనేసినాను. చూడండి గుమ్మగుమ్మలాడిపోతుంది. ఎంత ఫాస్ట్గా అయింది చూడండి, 20 మినిట్సే కుకింగ్ టైమే, అంతే. కారమని కట్ చేసేగా చాలా ఈజీ. అన్నీ ఒక 10-15 కారమని పెట్టుకొని కట్ చేసుకునేవచ్చు. చూడండి కారమని ఇలా బాగా కలుపుకొని ఫ్రై అయ్యేటప్పుడు మనము ఇందులో పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటాము. పచ్చి కొబ్బరి మస్ట్ అనమాట కారమనికి. ఒక 3 to 4 కొబ్బరి ఒప్పుల్ని తురుముకున్నాను. పచ్చి కొబ్బరి ఉప్పులు ఒక 3 టేబుల్ స్పూన్ ఉందండి, బాగా తురుముకున్నాను, ఫ్రెష్గా ఉంది. పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత మనము దీన్ని కలిపేసుకుంటాము. చాలా ఎమ్మీగా ఉంటుందండి, ట్రస్ట్ మీ, మీకైతే చాలా ఇష్టం అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతకుముందు కారమని చేశారు ఎప్పుడైనా? కారమని ఫ్రైయే కాదని ఇందులో కర్రీస్ కూడా చేసుకోవచ్చు. కేరళ టైప్లో కొన్ని రెసిపీస్ ఉంది, ఇవన్నీ నేను చేస్తాను. ఇప్పుడైతే ఫ్రై చూడండి. సో ఫ్రై కూడా మనం కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఇది కొంచెం బాగా స్ప్రెడ్ చేసేసి ఇలా ఒక 5 to 10 మినిట్స్ ఇలాగే మనం ఫ్రై చేస్తాము. ఎక్కువ ఫ్రై అయిందనుకోండి టేస్ట్ ఎక్కువ అవుతుందన్నమాట కారమని. ఇలా పెట్టేసి అప్పుడప్పుడు కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ దాకా మనం ఫ్రై చేస్తాము. చూడండి ఒక 5 మినిట్స్గా మన కారమని ఫ్రై అవుతుంది. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉన్నాను నేను. కలర్ కూడా మారింది చూడండి, కొద్దిగా బ్రౌనిష్గా వచ్చింది చూడండి. కొబ్బరి వేసి, పచ్చి కొబ్బరి వేసి మనం ఇలా ఫ్రై చేస్తుంటే గుమ్మలు ఆడిపోతుందండి, నోరు ఊరిపోతుంది. ఇప్పుడే ఆకలి వచ్చేసింది నాకైతే, అంత బాగుంటుందన్నమాట. ఇలా కలుపుకొని మనము ఫ్రై చేసుకున్నాము. అంతేనండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకేంటి, స్టవ్ ఆఫ్ చేసి మనము ఇది సెట్ చేసుకొని మనము సర్వింగ్ బౌల్ తీసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసాను. సూపర్ అరోమా అండి, ఎమ్మీగా ఉంది. చూడండి సర్వింగ్ బౌల్ తీసుకునేస్తాము. ఇలాంటి హెల్తీ రెసిపీ చేసి ఇవ్వండి పిల్లలకి. ఎప్పుడు ఒకే వెజిటేబుల్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా బోర్ కొట్టేస్తుంది. కారమని అనేసి తెచ్చివ్వండి. అదనమాట మన కారమని ఫ్రై ఈరోజు విజయ్ చేతి రుచుల్లో. ఎలా ఉంది? సూపర్గా ఉందా? టేస్ట్ కూడా చూసేయండి అలాగే. కారమని ఫ్రై ఎలా ఉంది? ఎమ్మీగా ఉందండి. ఎస్పెషల్లీ పప్పుచారుకి, సాంబార్ రైస్కి చాలా మంచి సూపర్ డూపర్ కాంబినేషన్. పెరుగన్నంకి అయితే అదిరిపోతుందండి. ఈరోజే మీరు కూడా ఈ కారమని ఫ్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. This is Vijay signing off.